చాలా మందికి లేట్ గా పడుకునే అలవాటు ఉంటుందండి. మీరు లేట్ గా పడుకున్నారండి, మీ పిల్లలకి స్మార్ట్ ఫోన్లు ఇచ్చేసి 11, 12, 1 గంట దాకా వాళ్ళు రీల్స్ స్వైప్ చేసి వాళ్ళ బుర్రలను పాడు చేయకండి. ఈ ఫోన్ లో బ్లూ లైట్ అని వస్తుంది. ఆ బ్లూ లైట్ పిల్లల కంట్లో పట్టడం వల్ల ఏంటంటే బ్రెయిన్ లో వాళ్ళ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి వాళ్ళకి నిద్ర అనేది సప్రెస్ అయిపోతుంది. సో స్లీప్ డిప్రివేషన్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అండి. పిల్లలకి ఎదిగే వయసులో స్లీప్ అనేది వెరీ ఇంపార్టెంట్. అసలు మెమరీ పవర్ డెవలప్ అవ్వాలన్నా, వాళ్ళకి ఎమోషనల్ స్ట్రెంగ్త్ డెవలప్ అవ్వాలన్నా సరే, వాళ్ళకి సైకలాజికల్ స్టెబిలిటీ రావాలన్నా సరే, స్లీప్ అనేది ఎదిగే పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఏంటంటే పిల్లలకి ఈ స్లీప్ డిప్రివేషన్ వల్ల ఫ్యూచర్ లో పెద్దోళ్ళు అయ్యాక మా బాబుకి ఏం చదివినా సరే బుర్రలోకి ఎక్కట్లేదండి, మాట వినట్లేదండి, టాంట్రమ్స్ వస్తున్నాయండి, ఊరికి అరిచేస్తున్నాడు, కేకలు పెట్టేస్తున్నాడు, ఇలా తర్వాత వచ్చి చెప్తారు. కానీ వాళ్ళకి ఎదిగే వయసులో ఈ స్మార్ట్ ఫోన్ అలవాటు చేసింది మీరే కదా. సో ఒకప్పటి రోజుల్లో 9 దుప్పటేసి నిద్రకేసేవాళ్ళు. ఈ రోజుల్లో అసలు పేరెంట్స్ ఎవరు బిజీలో వాళ్ళు అయిపోయి ఎవరు స్మార్ట్ ఫోన్ వాళ్ళు రీల్స్ స్వైప్ చేసి పిల్లల్ని వాళ్ళ ఫ్యూచర్ ని నిజంగా ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్ నాశనం చేసేస్తున్నారు. సో పిల్లలకి పుస్తకాలు చదివించడం అలవాటు చేయండి. ఒక పుస్తకం ఇచ్చేసి పిల్లలకి బొమ్మల పుస్తకం చూపించి బొమ్మల గీరా లేకపోతే కలరింగ్ చేయండి. నిద్రకి వేసే టైంలో కూడా 8:30, 9 ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన పుస్తకం ఒకటి ఇచ్చి, ఎనీ ఏజ్ గ్రూప్ అండి, 7 to 10, 11, 12 ఏజ్ గ్రూప్ అయినా పర్లేదు, బుక్ చదవడం అలవాటు చేయండి వాళ్ళకి. సో పిల్లలకైతే బొమ్మల పుస్తకం బొమ్మలు చూపించండి, పెద్దలకైతే బుక్ చదివించడం అలవాటు చేయించండి. సో ఈ వయసులో అయినా సరే మనకి ఒక బుక్ చదివినా, న్యూస్ పేపర్ చదివినా సరే 8:30, 9 మనకి నిద్ర వచ్చేస్తుంది. సో అలా వాళ్ళకి నిద్ర వచ్చేటట్లుగా మనం ఎంకరేజ్ చేయాలి. కానీ మళ్ళీ అదే పుస్తకం చదవమన్నారు కదా అని చెప్పేసి హోంవర్క్ ఇచ్చేసి రాయి అప్పచెప్పు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి మెంటల్ టార్చర్ చేయమాకండి. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. పిల్లలకి స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం మానేసేయండి.